హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అర్జున్ గారు కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ శ్రీ మంజునాథ మూవీ గుర్తుందా? ఈ రోజు వీడియోలో మనం బెంగళూరు నుండి 3 hours డిస్టెన్స్ లో ఉన్న చాలా ప్రసిద్ధ టెంపుల్ అండ్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి శ్రీ కోటిలింగేశ్వర టెంపుల్ ని చూపించేద్దామని ఫిక్స్ అయ్యా. కోటిలింగాలు అంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా. సో లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2V బ్లాగ్స్. మార్నింగ్ 9 అయిందండి. మనం డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. ఏదో రైల్వే స్టేషన్ కాదు, మనం బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్ కే వచ్చాం. ఇక్కడికి వచ్చాక మనం ఫస్ట్ చేసిన పని రైల్వే స్టేషన్ బయట ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. మరీ ఎక్కువ చూపించినా మీరు బోర్ అయిపోతారు కదా. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాం. మీ చేతిలో 200 రూపీస్ ఉంటే చాలండి. ఈ రోజు టూర్ మొత్తానికి 200 రూపీస్ తో బెంగళూరు నుండి కోటిలింగేశ్వర టెంపుల్ ని ఎలా దర్శించుకోవటమో ఈ రోజు నేను మీకు చూపిస్తా. ఈ కోటిలింగేశ్వర టెంపుల్ బెంగళూరు కి దగ్గరలో కొల్లా డిస్ట్రిక్ట్ లో ఉంది. అరౌండ్ 3 to 4 hours జర్నీ వన్ వే పడుతుంది. మనం క్యాబ్ లో వెళ్ళొచ్చు. క్యాబ్ అయితే అరౌండ్ 4 to 5K తీసుకుంటారు. ఈ రోజు మన జర్నీ బై ట్రైన్ వెళ్తున్నాం. లోపలికి వచ్చాక 20 రూపీస్ ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ఎక్కడికో కాదు, బెంగళూరు టు బంగార్పేట్ రైల్వే స్టేషన్ కి. బెంగళూరు నుండి బంగార్పేట్ స్టేషన్ కి మార్నింగ్ టైంలో చాలా ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి. బెంగళూరు క్యాంట్ స్టేషన్ నుండి ఒక 4 ట్రైన్స్ ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసిందండి, ఎక్కేద్దామా? అరౌండ్ 1 hour 15 minutes జర్నీ ఉంటుంది బెంగళూరు నుండి బంగార్పేట్ కి. మనం కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాం. సో 9:55 కి ట్రైన్ ఉంది. ఇప్పుడు ఆ ట్రైనే ఎక్కుతున్నాం. మార్నింగ్ చాలా ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి రష్ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ మొత్తం. ట్రైన్ టైంకి రీచ్ అయిపోయిందండి. మనం బంగార్పేట్ స్టేషన్ కి వచ్చేసాం. ఎలా ఉందో చూసేయండి. న్యూ స్టేషన్, చాలా ఫ్రీగా అండ్ ప్రశాంతంగా ఉంది. బంగార్పేట్ అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ నుండి కోటిలింగేశ్వర ఎలా వెళ్ళాలి? ఫస్ట్ అయితే మనం స్టేషన్ బయటికి వెళ్ళిపోవాలి. బయటికి రాగానే ఒక 100 meters దూరంలో బంగార్పేట బస్ స్టేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే బస్ స్టాప్. ఇక్కడ నుండి కోటిలింగేశ్వర టెంపుల్ కి ప్రతి ½ an hour కి ఒక బస్ ఉంటుంది ఫ్రెండ్స్. డౌట్ గా అనిపిస్తే ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కౌంటర్ కూడా ఉంది. మనం కూడా అదే పని చేసామనుకోండి. మన బస్ అయితే వచ్చేసింది. బస్ టికెట్ ఓన్లీ 30 రూపీస్ తీసుకున్నారు. బంగార్పేట్ టు కోటిలింగేశ్వర టెంపుల్ కి 20 kilometers ఆల్మోస్ట్ అరౌండ్ ½ an hour పడుతుంది. మనల్ని డైరెక్ట్ గా టెంపుల్ మెయిన్ రోడ్ దగ్గర దించేశారండి. మెయిన్ రోడ్ నుండి టెంపుల్ కి ఒక 100 meters. ఇదే టెంపుల్ కి సింహద్వారం. మెయిన్ రోడ్ మీద ఒక సింహద్వారం చూసాం కదా, ఇది 2వ సింహద్వారం. ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ స్టార్ట్ అన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్దామా? ఈ టెంపుల్ కమ్మసంద్ర అనే విలేజ్ లో ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ బయట మనకి చెప్పుల స్టాండ్స్ అండ్ చాలా షాప్స్ అవైలబుల్ గా ఉంటాయి. ప్రెసెంట్ రష్ కొంచెం తక్కువగా ఉన్నా మెయిన్ డేస్ లో, అంటే శివరాత్రి లాంటి డేస్ లో మనకి ఇక్కడ దర్శనం దొరకటం కూడా కష్టమే, అంతలా రష్ ఉంటుంది. లోపలికి వచ్చాక డైరెక్ట్ గా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ నుండి కొంచెం దూరం వెళ్ళాక దారి మధ్యలో మనకి టికెట్ ఇస్తారు. దేవునికి పూజ సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. టికెట్ కాస్ట్ 20 రూపీస్ పర్ పర్సన్. క్యూ మొత్తం సింగిల్ లైన్ క్యూ. మధ్య మధ్యలో ఇలా కొన్ని షాప్స్ మనం చూడొచ్చు. టికెట్ తీసుకున్నాక లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా చిన్న చిన్న శివలింగాలు అయితే కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న శివలింగాల మధ్యలో నుండే మనకి దారి ఉంటుంది లోపల తిరగటానికి. వీడియోలో నేను ఎక్కడా కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఈరోజు టెంపుల్కి. నేను ఆల్రెడీ 2 times వచ్చా అండి ఈ టెంపుల్కి. సో నేను ఈరోజు రాలేదు, కానీ మీకు హెల్ప్ అవుతుందని ఈ వ్లాగ్ చేశా. ఇక్కడ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. మెయిన్ టెంపుల్లో కోటిలింగేశ్వర స్వామి ఉంటారు అండ్ మిగతా టెంపుల్స్ అన్నీ కలిపి చిన్న చిన్నవి ఒక 10 temples ఉంటాయి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్. కొంచెం రష్గా ఉంది, విగ్రహాలని వీడియో తీయనివ్వరు. ఇది కోటిలింగేశ్వర స్వామి, అదే శ్రీ మంజునాథ స్వామి వారి మెయిన్ టెంపుల్. అండ్ ఈ రష్ అంతా టెంపుల్ లోపలికి వెళ్ళటానికే. లోపల వీడియో తీయటం ఎలో లేదు, సో వీడియో తీయలేకపోయా. బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక ట్రీ ఉందండి. ఇక్కడ చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు వచ్చి ఇలా నోముతాలు కడుతూ ఉంటారు. వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుంది అని ఇక్కడ నమ్ముతారు. అండ్ పిల్లలు లేని లేడీస్ కూడా ఇలా చిన్న చిన్న నోముతాలు కడుతూ ఉంటారు. అప్పుడు పిల్లలు పుడతారు అని బాగా నమ్ముతారు. ఇక్కడ మెయిన్ టెంపుల్ చుట్టూనే చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ప్రసాదాలు అండ్ ఇలా కొన్ని దేవుని ఐటమ్స్ అమ్ముతున్నారు. టెంపుల్ లోపల స్టాల్స్ పెట్టారు కదా, సో కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు. ఈ ఏరియా అంతా 16 acres లో స్ప్రెడ్ అయి ఉంది. చుట్టూ ఎత్తైన బౌండరీ వాల్తో ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు 2 temples చూసాం కదా, ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి.
అవే ఈ టెంపుల్స్. లార్డ్ బాలాజీ టెంపుల్, పంచముఖ వినాయక టెంపుల్, సీతారాముల వారి టెంపుల్, అలానే కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ని మనం చూడవచ్చు. ఇదే పరమేశ్వరి దేవి టెంపుల్. రూఫ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్స్ అన్ని క్రాస్ చేసుకుని వెళ్ళాక మనకు మెయిన్ అట్రాక్షన్ 108 అడుగుల హైట్ ఉన్న శివలింగాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి అంటే కౌంట్ చేయటం చాలా కష్టం, కానీ 90 lakhs వరకు లింగాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లింగం ఏషియాలోనే అతి పెద్ద లింగం అండి. దీని చుట్టూ కొన్ని వేలల్లో చిన్న చిన్న లింగాల్ని మనం చూడొచ్చు. 108 అడుగులు అంటే అరౌండ్ 33 meters ఉంటుంది ఈ శివలింగం. ఈ లింగానికి ఆపోజిట్ లో 35 అడుగులు అంటే 11 meters హైట్ ఉన్న నందీశ్వరుని మనం చూడొచ్చు. స్టార్టింగ్ లో మంజునాథ మూవీ గురించి చెప్పా కదండి, ఎందుకో కాదు, ఆ మూవీ ఈ ఏరియాని బేస్ చేసుకునే తీశారు. ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న దేవి విగ్రహాలని ఒకే లైన్ లో ప్లేస్ చేశారు. అండ్ పక్కన ఒక 30 feet హైట్ ఉన్న చిన్న లింగం అండ్ ఒక 2 elephant స్టాచ్యూస్ ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ లింగాలే కాకుండా ఒక మ్యారేజ్ హాల్, అన్నదాన హాల్, ఇంకా ఒక మెడిటేషన్ హాల్ అండ్ ఎగ్జిబిషన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీక్లీ మాస్ మ్యారేజెస్ కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ మనం ఎవరైనా ఒక లింగాన్ని పెట్టవచ్చు. ఒక 6,000 rupees మినిమం ఛార్జెస్ కింద తీసుకుంటారు. లోపల ఒక శనీశ్వరుడి టెంపుల్ కూడా ఉంది. ఒక ఫార్మర్ శివుని భక్తితో తన ల్యాండ్ మొత్తాన్ని లింగాలతో నింపేయాలి అని ఫిక్స్ అయ్యారు. అతని ఉద్దేశమే ఈరోజు ఈ కోటిలింగాల టెంపుల్ నిలవటానికి మెయిన్ రీజన్. బయటికి రాగానే షాపింగ్ కోసం చాలా షాప్స్ ఉన్నాయి. పిల్లల టాయ్స్ మెయిన్లీ అండ్ ప్రసాదాల షాప్స్. మా వారైతే షైనీ కోసం ఈ బాల్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ విషయానికి వస్తే బయట పార్కింగ్ ఏరియా చాలానే ఉంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడికి వచ్చే వారికి ఫుడ్ క్యారీ చేసుకొని రావటం బెస్ట్ అని నా సజెషన్. ఇక్కడ ఉన్న హోటల్స్లో ఫుడ్ అంతగా ఏం బాగాలేదు, సో ఫుడ్ క్యారీ చేయటం బెస్ట్. ఒక కార్కి 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాలోనే మనకి టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉంది. కోటి లింగాల దర్శనం అయ్యాక బయటికి అయితే వచ్చేసాం. సో మొత్తానికి ఒక 200 rupees ఉంటే 1 dayలో మనం కోటిలింగేశ్వర స్వామి వారి టెంపుల్ని చూసేయచ్చు అన్నమాట. మెయిన్ రోడ్కి రాగానే ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అండ్ ఆటోస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. 20 rupees తీసుకుంటారు టెంపుల్ నుండి బంగార్పేట్ రైల్వే స్టేషన్ వరకు. ఈవినింగ్ టైంలో చాలా ట్రైన్స్ ఉన్నాయి. బంగార్పేట్ స్టేషన్ నుండి బెంగళూరుకి 20 rupees ఛార్జ్ చేస్తారు. సో ఇలా అయిందండి మా వారి కోటిలింగేశ్వర టెంపుల్ ట్రిప్. రిటర్న్లో సేమ్ రూట్ ఫాలో అయ్యారు మళ్ళీ. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మరెన్నో ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.